హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దమ్మపద పద్యం 90కి సంబంధించినటువంటి కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, ఒకానొక సందర్భంలో దేవదత్తుడు అజాత శత్రువుతో చేతులు కలిపి బుద్ధుణ్ణి చంపాలి అని చెడ్డ మనసుతో బుద్ధుడు గద్ద శిఖరం వద్ద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దేవదత్తుడు కొండ పైకెక్కి ఒక పెద్ద బండరాయిని బుద్ధుని మీదకు తోస్తాడు. ఆ బండరాయి 2 పర్వత శిఖరాల మధ్య ఇరుక్కుని కొన్ని చీలిపోయి, ఆ చీలిపోయినటువంటి మొక్క బుద్ధుడి పాదాన్ని తాకి రక్తం ధారగా ప్రవహిస్తుంది. అప్పుడు బుద్ధుడు తీవ్రమైనటువంటి నొప్పిని అనుభవించగా ఆయన్ను భిక్షువులు మద్ద కుర్చీకి తీసుకెళ్తారు. అయితే బుద్ధుడు భిక్షువులకు తనను జీవకుడు యొక్క మామిడి తోట దగ్గరకు తీసుకువెళ్లాలని చెప్తాడు. వాళ్ళు ఆ విధంగా బుద్ధుణ్ణి జీవకుని మామిడి తోట దగ్గరకు తీసుకెళ్తారు. ఇది తెలుసుకున్నటువంటి జీవకుడు బుద్ధుని దగ్గరకు వచ్చి బుద్ధునికి కాలికి తగినటువంటి గాయానికి మందు రాసి కట్టి బుద్ధునితో ఈ విధంగా చెప్తాడు. భగవాన్, నాకు నగరంలో ఒక రోగి ఉన్నాడు, అతన్ని చూసి తిరిగి మళ్ళీ వస్తాను. అయితే అప్పటి వరకు ఈ కట్టు ఇలానే ఉండని అని చెప్తాడు. తర్వాత జీవకుడు సిటీలోకి వెళ్ళి ఆ రోగికి చూసుకొని తిరిగి బుద్ధుని వద్దకు రావడానికి వస్తాడు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో ఆ ద్వారాలు మూసి ఉంటాయి. అప్పుడు జీవకుడు లోపలికి వెళ్ళలేకపోతాడు. అప్పుడు తన మనసులో ఈ విధంగా అనుకుంటాడు, నేను తీవ్రమైన తప్పు చేశాను. బుద్ధుడి పాదానికి ఇతరులకు ఎవరికైనా కట్టినట్లే కట్టు కట్టి, అయితే ఇప్పుడు ఆ కట్టు తీయడానికి వెళ్ళలేకపోతున్నాను. అయితే ఇప్పుడు ఆ బ్యాండేజీ తీసే సమయం ఆసన్నమైంది అని బాధపడతాడు. ఇది గ్రహించినటువంటి బుద్ధ భగవానుడు గౌరవనీయులైన ఆనందునితో ఇలా చెప్తాడు. ఆనంద, జీవకుడు సాయంత్రం చాలా ఆలస్యంగా వచ్చి గుమ్మంలోకి ప్రవేశించలేకపోయాడు. అతని మనసులో ఈ ఆలోచన వచ్చింది, ఇప్పుడు బ్యాండేజీ తీసే సమయం కాబట్టి నువ్వు ఆ బ్యాండేజీని తీయి అని చెప్తాడు. ఎప్పుడైతే ఆనందుడు ఆ బ్యాండేజీని తీశాడో చెట్టు నుండి బెరడులాగా ఆ గాయం మాయమైంది. ఆ తర్వాత తెల్లవారుజామునే జీవకుడు వేగంగా బుద్ధుడి దగ్గరకు వచ్చి, భగవాన్, మీకు తీవ్రమైన నొప్పి వచ్చిందా అని అడిగాడు. బుద్ధుడు జీవకునితో ఈ విధంగా చెప్తాడు, జీవక, జ్ఞానోదయ సింహాసనం మీద కూర్చున్నప్పుడు కూడా బుద్ధుడికి ఎలాంటి బాధ లేదో అలాగే ఇప్పుడు కూడా అన్ని బాధలు నశించాయి అని బుద్ధ భగవానుడు చెప్తూ ఇంకా ఈ విధంగా చెప్తాడు, పరిపూర్ణులైన వారు, దుఃఖం లేనివారు, అన్ని విషయాల నుండి విముక్తులైన వారు, అన్ని బంధాల నుండి విడిపించుకున్న వారికి శోకం ఉండదు. అది ఫ్రెండ్స్ ఇవాళ స్టోరీ. మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ.